ఇంట్రెస్టింగ్ గా పలు చిత్రాలు ఆయా సినీ పరిశ్రమల్లో కొత్త కొత్త నటీనటుల్ని సర్ప్రైజింగ్ గా అందిస్తూ ఉంటాయి. అలా అంతకుముందు ఎప్పుడు ఆమె లేదా అతన్ని చూడకపోయినా ఆ ఒక్క సినిమాతో మంచి గుర్తింపును వారు తెచ్చుకుంటారు. అలా ఈ మధ్య హీరోయిన్స్ ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కాగా ఈ లిస్ట్ లో అయితే యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి పాన్ ఇండియా వైడ్ గా ఒక సెన్సేషన్ గా మారింది. ఇక తెలుగులో అయితే క్రేజీ థ్రిల్లర్ హిట్ చిత్రం మంగళవారంలో దివ్య పిల్లయ్య అనే నటి కోసం చర్చ జరిగింది. కాగా ఇప్పుడు సరిగ్గా ఇదే తరహాలో అంతా ఓ నటి కోసం మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ లేటెస్ట్ భారీ చిత్రం దేవరాలో ఎన్టీఆర్ కు జోడీగా కనిపించిన నటి శృతి మరాఠీనే. కాగా ఈమె దేవరా సినిమాలో దేవరా రోల్ కి భారీగా నటించింది. మెయిన్ హీరోయిన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అయినప్పటికీ ఈమె కోసం కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. దేవరా భారీగా ఈమె చక్కగా కుదిరిందని అందరి దృష్టిని ఈమె ఆకర్షించింది. కాగా ఈమెకి అక్షరాల 37 ఏళ్లట. అంటే దాదాపు ఎన్టీఆర్తో కేవలం కొన్నేళ్ల డిఫరెన్స్ మాత్రమే చెప్పాలి. అలాగే ఈమె నిజానికి ఒక మరాఠీ నటి కాగా ఈమె జన్మించింది గుజరాత్లో అట. అలా మరాఠీలోని మొదటిగా నటిగా పరిచయం కాగా ఈమె మోడల్గా కూడా వర్క్ చేసిందట. అంతేకాకుండా ఈమెకి సౌత్లో దేవరా ఈమె మొదటి సినిమా కాదట. ఆల్రెడీ తమిళ్లో పలు చిత్రాలు ఈమె చేసింది. ఇందిరావిచి, గురు శిష్యన్, అరవన్, నాంగురంబ బిజీ అనే చిత్రాల్లో ఈమె ఆల్రెడీ సౌత్ లో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఫైనల్ గా కొరటాల కంట్లో పడి దేవరాతో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఇవ్వడంతోనే శృతి మరాఠీ అందరి దృష్టిని ఆకర్షించింది. మరి చూడాలి ముందు రోజుల్లో అయితే ఏమన్నా ఈమె తెలుగులో మరిన్ని సినిమాల్లో కనిపిస్తుందో లేదో అనేది. ఇక ప్రస్తుతం దేవరా 1లో కనిపించగా దేవరా పార్ట్ 2లో కూడా ఈమె తప్పకుండా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఈమెపై మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమె హిందీలో భారీ హిట్ అయిన హారర్ కామెడీ చిత్రం ముంజియాలో కూడా ఈమె నటించింది. ఇలా శృతి మరాఠీ అయితే తెలుగుతో సహా తమిళ్, ఇంకా హిందీ మరియు మరాఠీ భాషలో నటిస్తూ బిజీగా ఉంది. హోప్ ఫ్యూచర్లో మరిన్ని సినిమాల్లో కనిపించాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్.